గౌరవనీయులు ముఖ్యమంత్రి గారు కానీ ఇరిగేషన్ శాఖ మంత్రి వర్యులు ఈరోజు ఈ బ్యారేజ్ దాన్ని ఏదో పార్లమెంట్ ఎలక్షన్స్ ఉన్నాయి లబ్ధి పొందాలని ఎక్కువ చేసి చూపే ప్రయత్నం చేస్తున్నారు. అఫ్ కోర్స్ ముఖ్యమంత్రి గారు ధోరణి అయితే ఎట్లుందంటే ఆయన ఆ మధ్య స్టేట్మెంట్ ఇచ్చారు సీఎం గారు, కేసీఆర్ గారి ఆనవాళ్లు లేకుండా చేస్తా అంటే ఆయన చేసిన మంచి పనులు ఏవి రేపు ప్రజలు గుర్తుంచుకోకుండా చేస్తా అనేటువంటి ఒక దాంతో ఆయన డిసైడ్ అయి ఉన్నాడు. నాకు డౌట్ కూడా వస్తా ఉంది, వాళ్ళు ఈ బ్యారేజీలు కూలిపోవాలని ఉద్దేశపూర్వకంగా ఆలస్యం చేస్తున్నారనే అనుమానం కూడా కలుగుతా ఉంది. దయచేసి రాజకీయం చేస్తే మా మీద ఎంతైనా బురద చల్లండి, కానీ మీ కరప్షన్ వల్ల మీ దోపిడీ వల్ల మేడిగడ్డ బ్యారేజ్ కొలాప్స్ అయిపోయి ఇక మీదికెళ్ళి మీ ఎదురుదాడి చేయడమా? సిగ్గుపడాలి, క్షమాపణ చెప్పాలి తెలంగాణ సమాజానికి. అధ్యక్ష, ఇప్పటికి 3 సార్లు చెప్పిన ప్రభుత్వం మీ దగ్గర ఉంది, ఏ విచారణ అయినా చేయండి, దానికి మేము సిద్ధమని చెప్పినాం. అయితే అధ్యక్ష, అయితే బ్యారేజీల విషయంలో ఈరోజు సరే ఆ సంఘటన మేము కూడా హర్షించము, తప్పు ఎవరు చేసినా తప్పే, దాన్ని ఎంక్వైరీ చేయండి, టెక్నికల్ డిఫాల్ట్ ఏందో తెలుసుకోండి, కానీ తొందరగా దాన్ని రిస్టోర్ చేసే ప్రయత్నం చేయండి.